హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ శారీస్ ఏంటి లైన్‌లో పెట్టిందనుకుంటున్నారా? మేము నిన్న రూమ్ షిఫ్ట్ అయిన వ్లాగ్ అయితే అప్‌లోడ్ చేశానండి. ఆ వీడియో కింద ఒక సిస్టరు మీరు బట్టలన్నీ ఎలా ప్యాక్ చేశారు అండి అని అయితే కామెంట్ చేశారండి. నేను బెడ్‌షీట్‌లోనే అన్ని మూటలు కట్టానమ్మా అని చెప్తే, సరే అది ఎలా చేశారో ఒకసారి క్లియర్‌గా చెప్పండి అనేసి అయితే వీడియో పెట్టింది. అందుకే ఈ వీడియోనైతే అప్‌లోడ్ చేస్తున్నానండి. ఎవరికైనా యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. బెడ్‌షీట్‌నైతే కొంచెం తక్కువ లోపలికే వేసుకొని 4 భాగాలు సమానంగా రావాలండి. అప్పుడే మనకి ఆ మూట అనేది కరెక్ట్‌గా వస్తుంది నీట్‌గా. అలాగే బట్టలు కూడా ఎక్కువ పడతాయండి. అలాగే ఆ సిస్టర్ కూడా ఎన్ని శారీస్, ఎన్ని డ్రెసెస్ పెడతారో అవి కూడా కౌంట్ చేసి క్లియర్‌గా మెన్షన్ చేయండి. యూజ్ అయిద్ది అనేసైతే అడిగారు. ఇంకా అలాగే నేను చీరలన్నీ కూడా కౌంటింగ్ చేసి పెడుతున్నానండి. నా వాయిస్ అయితే అంతగా బాలేదు. అందుకే కొంచెం మ్యూజిక్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ శారీ అయితే నేను ఒక కంపోస్ట్ వీడియోలో కట్టుకున్నానండి. ఆ సిస్టర్ చూసి ఈ శారీలో కూడా మూటలు కట్టి చూపించండి అక్క ఎన్ని శారీస్ పడతాయి అని అయితే చెప్పింది. డ్రెస్సెస్ అవన్నీ కూడా. నా దగ్గర అయితే డ్రెస్సులు ఏమి లేవండి. నేను అన్ని శారీసే యూజ్ చేస్తాను. అందుకనైతే నా దగ్గర ఉన్న చీరలన్నీ పెట్టేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే ఒక 26 చీరలు పెట్టానండి. అలాగే మా వారి ఒక 3 జతలు 2 బెడ్‌షీట్లు కూడా వేశానండి. మనం దుప్పటి కంటే కూడా శారీలోనే ఎక్కువ బట్టలు పడతాయి. అప్పట్లో అయితే సాకలి వాళ్ళు ఇళ్లల్లో బట్టలు ఉతకడానికి తీసుకెళ్ళేటప్పుడు ఇలాగే మూటలు కట్టేవాళ్ళండి. వాళ్ళనే కాదండి, ఇళ్ళ కాడ చిన్న చిన్న కాలువలున్నప్పుడు ఉతకడానికి తీసుకెళ్ళేటప్పుడు ఇలాగే తీసుకెళ్ళేవాళ్ళు. ఈ గ్యాప్‌లో కరెంట్ పోయిందండి. ఇంక సరే కరెంటొచ్చాక చూపిద్దాం అనేసి మళ్ళీ కరెంటొచ్చాక ముడి వేసేది చూపిస్తూ ఉన్నాను. అదే మగవాళ్ళు గట్టిగా ముడిస్తే ఇంకా కొన్ని బట్టలు పడతాయండి. డ్రెస్సులయితే 100కి పైగానే పడతాయి. ఎవరికైనా యూజ్ అయిద్దని అనుకుంటున్నాను. అన్నిటికీ బ్యాగులు, కార్డ్‌బోర్డ్‌లు అంటే కష్టంగా ఉంటుంది గదా! నేనైతే ఇలాగే చేశానండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.